సూర్యటండ సూర్యతన్నా ఎన్ని ఎకరాలు మీకు 3 ఎకరాలు ఉంది. ఎంత ఉంది కదా మధ్య ధర పత్తి ధర ఇక రేటు కాలేదు. 5,000 5,500కి అట్లా అడుగుతున్నారు. గిట్టుబాటు జరిగిందా? వాన పడి మొత్తం పోయినాయి. ఏం లేదు. పంట టమాటా వేసినా టమాటా పోయినాయి, చిక్కుడు వేసినా చిక్కుడు పోయినాయి. ఏం లేదు సార్ నా పరిస్థితి. ఇంతకుముందు ప్రభుత్వం ఎట్టుంది, ఈ ప్రభుత్వం ఎట్టుంది? ఇంతకుముందు బాగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి లేదా? లేదు మంచి లేదు. ఏం పేరు? బాజీ ఏ ఊరు? జీకల తండ ఎన్ని ఎకరాలు మీకు? 3 ఎకరాలు. గిట్టుబాటు ధర ఉందా? గిట్టుబాటు ఎంత ఉంది? గిట్టుబాటు ధర ఉందా? ఏం లేదు అసలు. ఎస్ట్ కూలి వాళ్ళకే సరిపోతున్నాయి. మేము కూలి చేసి వాళ్ళకి మేము కూలి చేసి వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం బాగుంది, ప్రభుత్వం బాగుంది. అంత ముందే బాగుంది. ఎందుకని? అంత ముందే బాగుంది. ఇప్పుడు ఏం సుఖం లేదు. తీసుకొచ్చినావా? ఎన్ని ఎకరాలు తీసుకొచ్చినావు? 2 ఎకరాలకి తీసుకొచ్చినా అవి కూలి వాళ్ళకే సరిపోతుంది. 24 బస్తాలు అయినాయి, కూలి వాళ్ళకే సరిపోతుంది. పైసా కూడా మింగలవు. రేటు కూడా ఏం లేదుగా. రేట్ ఏమో 5,000 5,500 అట్లా ఉంది రేటు. 4,000 కూడా ఉంది. 7,000 8,000 అయితే కూలి వాళ్ళకే సరిపోతాయి. ఏం సుఖం ఉంది? సుఖం ఏం సుఖం లేదు. చేసిన కష్టం మా దాంట్లో సరిపోవటం లే. ఏం పేరు? అంజనేయులు. అంజనేయులు. ఏ ఊరు? గుందానపురం. ఎన్ని ఎకరాలు తీసుకొచ్చినావు? ఎకరా ఎకరా తీసుకొచ్చిన. ఎకరా ఎంత ఉంది మధ్య ధర? ఏ మధ్య ధర తక్కువనే ఉంది. ఎంత ఉంది? 6,000 అండి. ఎంత కావాలి? 7,000 చిల్లర పడాలి. 8,000 దాకా పడాలి. ఇంతకుముందు ప్రభుత్వంలో పంచుకుందా, ఇప్పుడు బాగుందా? ఈ ప్రభుత్వం గురించి ఏముందండి? ప్రభుత్వం గురించి ఏముంది? ఇంతకుముందు ధర ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది ధర? ఇంతకుముందుపై బాగుంది ధర. తక్కువనే. ఎందుకని చెప్పలేము. నువ్వేం కోరుకుంటున్నావు ప్రభుత్వం నుంచి? అధికారులు ఏమంటారు? అధికారులు ఏం చెప్పలేదండి. ఏం చెప్పలేదు అధికారులు. నీకు ఎంత కావాలి మధ్య ధర? మధ్య ధర 8,000 కాంచి 8,500 పడేది. మొత్తం 6,000 కాంచి 6,100 కొట్టారు.